అందరికీ హాయ్. వెల్కమ్ టు మై వరల్డ్ అనగనగా హరిణి. చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఇంకా ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ వీడియో. అదేంటంటే మనం ఎలాంటి ప్లాన్ చేసుకోకుండా ఇల్లుని గడిపితే ఎప్పుడు నష్టాలే వస్తాయి కానీ లాభాలు కాదు. ఇది తెలుసుకోవడానికి నాకు మాక్సిమం 4 years పట్టింది. దాని తరువాత అయితే నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను నా లైఫ్ లో. ఇదేంటి బుక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మ్యాటర్ అంతా బుక్ లోనే ఉంది. ఒక మంత్ కి మీకు ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఏమేమి కొంటున్నారు, మీకు ఏం అవసరాలన్నీ ఇలా ఒక బుక్ లో రాసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. ఇది కొంతమంది ఆల్రెడీ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒక మంత్ కి మాకు ఎంత ఖర్చు అవుతుంది, మేము ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తాం, అవన్నీ కూడా నేను చెప్తాను. కొంతమందికి అవసరమా, మాకు ఆల్రెడీ తెలుసు అనుకోవచ్చు, ఇంకొంతమంది ఖచ్చితంగా నేర్చుకుంటారు. మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఒక మాట, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైతే ఈ వీడియో కరెక్ట్ గా సెట్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కొంతవరకైనా మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను కాబట్టి వీడియో చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది మా మంత్లీ గ్రాసరీ. ఒక నెలలో నేను ఎలా మెయింటైన్ చేస్తానో చూపిస్తాను. ముందుగా పూజ సామాన్లు చూద్దాం. కుంకుమ, పసుపు, అగరబత్తీలు, సాంబ్రాణి, ఇంకా పీతాంబరం, ఇంకా చింతపండు. కుంకుమ, పసుపు ఒక 50 grams అయితే సరిపోతుంది నాకు. పీతాంబరం కూడా క్లీనింగ్స్ కోసం 50 grams సరిపోతుంది. అగరబత్తి ఇంకా సాంబ్రాణి కూడా నార్మల్ ప్యాకే తీసుకుంటా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూద్దాం. నేను డైలీ టిఫిన్స్ చేస్తా. అందులో మినపప్పు ఇంకా పెసర్లు కంపల్సరీ. ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అరికెలు, కుర్రలు, సాములు, ఇంకా ఊదలు, ఇవి కూడా కంపల్సరీ. కానీ ఈ 4 ఆప్షన్స్ లో మంత్లీ ఒక్కటే చూస్ చేసుకుంటా, అంటే అందులో ఒక్కటే తీసుకుంటా మంత్ కి. ఈ 3 2 kgs తీసుకుంటా నేను. తరువాత పప్పులు. నేను పప్పులు కూడా ఎక్కువ బ్రేక్ఫాస్ట్ లోకే యూజ్ చేస్తా. అందులో పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, ఇంకా శనగపప్పు, ఈ 4 పప్పులు కేజీ తీసుకుంటా. ఎర్రపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటది, సో 1.5 and 2 kgs కూడా తీసుకుంటా. అది మేము మల్టీగ్రెయిన్ దోశ ఎక్కువగా చేసుకుంటాం, అందుకే పప్పుల్ని కూడా యాడ్ చేస్తాం. మాక్సిమం పప్పులన్నీ నేను టిఫిన్స్ కే వాడతాను. తరువాత డిన్నర్ ఐటమ్స్ చూద్దాం. ఇందులోకి ఎక్కువగా రొట్టె చేసుకుంటాం మేము. మల్టీగ్రెయిన్ రోటీనే తింటాం ఎప్పుడు కూడా. సంవత్సరం మొత్తం ఇదే డిన్నర్ ఉంటుంది మాకు. గోధుమలు, జొన్నలు, రాగులు, శనగలు, సోయాబీన్స్ అంటే బెబ్బర్లు, సజ్జలు, ఇవన్నీ పిండి పట్టించుకొని రోటీ చేసుకుంటాం. ఇందులో నేను 6 kilos గోధుమలు తీసుకుంటా, మిగతావన్నీ 2 kgs తీసుకుంటా. ఆ పిండి మాకు 1 month కంపల్సరీ వస్తుంది. తర్వాత బియ్యం ఇయర్లీ వన్స్ తీసుకుంటాం. బియ్యం మేము క్వింటల్ 5,000 రీసెంట్ గా తీసుకున్నాం, ఒక 3 months బ్యాక్ తీసుకున్నాం. లంచ్ లోకి కంపల్సరీ అన్నమే తింటాం మేము. ఇంకా మసాలా, యాక్చువల్లీ ఇవి మసాలా కాదు, చాలా హెల్దీ. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, పసుపు, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా పసుపు. కారం ఇంకా పసుపు మా అమ్మే పంపిస్తుంది. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు మాత్రం 100 grams తీసుకుంటా నేను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 kg తీసుకుంటే సరిపోతుంది. ఇంకా గరం మసాలా, ఇవి ఎక్కువగా సండే రోజు యూజ్ చేస్తా నేను. లవంగా, ఇలాచి, చెక్క, సాజీరా, ఇంకా బిర్యానీ మసాలా. ఈ లవంగా, చెక్క, ఇలాచి, సాజీరా 50 grams తీసుకుంటా. బిర్యానీ మసాలా మొత్తం కలిపి 50 grams తీసుకుంటా. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటాం. ఇవన్నీ పౌడర్ చేసుకొని పాలల్లో కలిపి ఇస్తాం మా పిల్లలకి. ఇంకా పల్లీలు, బొబ్బర్లు, బఠానీలు, ఇవి స్నాక్స్ లాగా యూజ్ చేస్తాం. స్కూల్కి వెళ్తున్నాడుగా మా బాబు, డైలీ ఒక్కొక్కటి ఉడకబెట్టి బాక్స్ లో పంపిస్తా. నేను పల్లీలు 2 kgs తీసుకుంటా. బెబ్బర్లు ఇంకా బఠానీలు 1 kg తీసుకుంటా. ఇంకా మిల్ మేకర్ కూడా, అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. డైలీ మేము మిల్ మేకర్ తింటాం. 2 kgs వరకు తీసుకుంటా నేను. తర్వాత అరిసె గింజలు, సబ్జా గింజలు కూడా బాగా తింటాం మేము. సబ్జా గింజలు వేసిన వాటర్ బాగా తాగుతాడు మా బాబు. తర్వాత ఆయిల్స్, పల్లి నూనె 2 packets తీసుకుంటా. నువ్వుల నూనె 2 packets తీసుకుంటా. మాకు 1 month కి 4 packets సరిపోతాయి. ఒక్కొక్కసారి 3 packets మాత్రమే సరిపోతాయి. మా పాప కోసం నెయ్యి తీసుకుంటా. ఇంకా హెయిర్ కోసం కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇంకా ఆముదం, ఈ 3 మిక్స్ చేసి పెట్టుకుంటా నేను హెయిర్ కి. మా పిల్లలకి కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తాం. ఈ ఆయిల్స్ అన్ని కలిపి 400 ml వరకు అవుతుంది, అది మాకు సరిపోతుంది. ఇంకా 1/2 kg నెయ్యి తీసుకుంటా. ఇంకా వాష్రూమ్ థింగ్స్, బాడీ సోప్స్ ఒక 5 తీసుకుంటా. ఇంకా పెద్దది ఒక పేస్ట్ తీసుకుంటే 2 months వస్తుంది మాకు. ఇంకా షాంపూస్, నేను ఈ మధ్య కుంకుడుకాయలు ట్రై చేస్తున్నా. ముందు ఎలా ఉంటుందో చూద్దామని ఒక 1/2 kg వరకు తీసుకున్నా. ఇంకా
ఇంకా బేబీ షాంపూస్ 400 ml తీసుకుంటే 3 మంత్స్ లేదా 2 మంత్స్ వరకు వస్తుంది. ఇంకా బేబీ సోప్ మంత్లో 4 తీసుకుంటా. ఇంకా సర్ఫ్ ఎక్సెల్ సోప్ బట్టల కోసం ఒక 5 తీసుకుంటా. అలానే విమ్ సోప్ ఇవి కూడా ఒక 5 తీసుకుంటా. విమ్ సర్ఫ్ ప్యాకెట్ 1.5 kg తీసుకుంటే 1 మంత్ వరకు వస్తుంది. ఇంకా క్లీనింగ్స్ కోసం ఒకప్పుడు హార్పిక్ అండ్ డెటాల్ తీసుకునేదాన్ని. ఇప్పుడు హార్పిక్ మాత్రమే తీసుకుంటున్నా. అందులోనే బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ యూస్ చేస్తున్నా. బ్లూ కలర్ వాష్రూమ్స్ కోసం, ఇంకా రెడ్ కలర్ ఫ్లోర్ క్లీనింగ్స్ ఇంకా కిచెన్ క్లీనింగ్ కోసం. ఇవి ఈచ్ వన్ 400 ml తీసుకుంటా, సరిపోతుంది మంత్ అంతా. ఇంకా మంత్ కి నా కోసం నేను తీసుకునేవి శానిటరీ ప్యాడ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తీసుకుంటా. ఇంకా నేను మంత్లీ నా పర్సనల్ ఖర్చుల కోసం ఒక 1500 ఖర్చు పెట్టుకుంటా. అందులో సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇంకా ఫేస్ వాష్ కొనుక్కుంటా. నాకు మెయిన్ గా ఖర్చులు అంటే ఇవే. ఇంకా కోరికలు ఉంటాయి కదా మనకు చిన్న చిన్నవి, పప్పుచారు, పప్పు ఇంకా రసం చేసినప్పుడు పాపడాలు, ఇంకా చాయ్ బిస్కెట్స్, ఇంకా చాక్లెట్స్, ఈ 3 తీసుకుంటాం మేము. ఇవి పిల్లల కోసం ఇంకా మా కోసం కూడా. ఇప్పటి వరకు గ్రాసరీ అయిపోయింది కదా, ఇప్పుడు సండేస్ చూద్దాం. ఒక మంత్ కి 4 సండేస్ వస్తాయి కదా, అందులో ఈచ్ సండే మాకు 500 అవుతుంది వెజిటేబుల్స్ కోసం. మేము వెజిటేబుల్స్ బాగా తింటాం, మా పిల్లలు కూడా బాగా తింటారు. సో 500 తీసుకుంటాం. ఇంకా అదే వారం ఆ వీక్ కి సరిపడా ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం పిల్లల కోసం. ఎవ్రీ వీక్ లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కి కలిపి ఒక 700 అవుతుంది. ఇంకా అదే వీక్ లో నాన్ వెజ్. మేము మధ్యలో ఎప్పుడు తినం, కానీ సండేస్ మాత్రం నాన్ వెజ్ కంపల్సరీ తింటాం. మాకు గ్యాస్ ఖర్చు ప్రతి నెల ఉండదు కాబట్టి ఆ గ్యాస్ ఖర్చుని తీసి నాన్ వెజ్ లో పెడతాం. ఇంకా నాన్ వెజ్ ప్రైస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. తర్వాత గ్యాస్ విషయానికి వస్తే 2.5 months ఇంకా 3 months మాకు గ్యాస్ వస్తుంది. దానికి 1000 రూపీస్. ఇంకా పాల బిల్ వచ్చి 1000 రూపీస్ మంత్ కి. ఇంకా మున్సిపల్ వాళ్ళకి చెత్త బండి 50 రూపీస్. ఇంకా మా ఆయనకి పెట్రోల్ ఖర్చులు 2500 వరకు అవుతాయి మంత్ కి. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే డ్యూటీ చేస్తాడు. సో 2500 వరకు పెట్రోల్ ఖర్చు అవుతుంది. యాక్చువల్లీ మా టార్గెట్ ఏంటంటే ఈ ఖర్చులన్నీ ఒక 9000 లో అయిపోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కువ అయినప్పుడు ఇంకొక దానిలో అడ్జస్ట్ చేసుకుంటూ 9000 లో ఫినిష్ చేయాలి. ఇలా మెయింటైన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కొంచెం సేవింగ్స్ చేసుకోవచ్చు డబ్బుల్ని. ముందు తీసుకుంది ఇంట్లో ఏం మిగులుతుంది, తర్వాత ఏది తగ్గించుకోవాలి, క్లారిటీతో ఉంటాం. ఈ మంత్లీ మెయింటెనెన్స్ ఇంతే అని మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. నా లైఫ్ లో మాత్రం నేను చేంజెస్ చూశాను. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇంకా మా ఆయన గ్రాసరీ కోసమే వెళ్తున్నాం. మగవాళ్ళు ఎలా ఉంటారంటే పిల్లలకి ఇంకా ఇంట్లో అంతా హెల్దీ ఫుడ్డే తినాలి, పిల్లలకి కూడా హెల్దీగా ఫుడ్ పెట్టాలి, లేకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత పని చేసుకోలేరు, స్ట్రాంగ్ గా ఉండరు అంటారు. కానీ షాప్కి వెళ్ళి బిల్లు చూస్తే మాత్రం అమ్మో అంటారు. ఇంతకీ మా బిల్ ఎంత అయిందో చెప్పలేదు కదా, అన్నీ చెప్పాను కదా, ఇది కూడా చెప్తా. 3600 అయింది టోటల్ గా మంత్లీ గ్రాసరీకి. ఈ షాప్ లో అప్పట్లో మన పెద్దవాళ్ళు తినే ఫుడ్ కూడా అన్నీ ఉంటాయి. సో ఇక్కడే మేము తీసుకుంటాం ఎప్పుడు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి.